అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు జగన్ పడరాని పాట్లు పడుతున్నారు. సోమవారం అసెంబ్లీకి హాజరైనప్పటికీ అది వర్కింగ్ డే కాదని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు జగన్లో కలవరం పుట్టించాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 21 వరకు జరుగుతూ ఉండడంతో జగన్ మళ్లీ ఒకరోజు అసెంబ్లీకి వస్తారని వైసీపీ వర్గాలు లీకులిచ్చాయి. వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి హాజరుపై పిల్లి మొగ్గలు వేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి హాజరవుతానని 10 రోజుల క్రితం ప్రకటించిన జగన్ ఆకస్మికంగా తన నిర్ణయం మార్చుకున్నారు. సోమవారం అసెంబ్లీకి హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం జరిగే రోజు అసెంబ్లీకి హాజరై అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం పెడితే సరిపోతుందని భావించారు. అయితే ఆ రోజు అసెంబ్లీలో 10 నిమిషాల పాటు వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని నినాదాలు చేశారు. ప్రసంగం ప్రతులను చింపి గవర్నర్ పైకి విసిరేశారు. పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లారు. అయితే వైసీపీ వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు తాడేపల్లి ప్యాలెస్ కు వెళ్లి అక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం ఏర్పాటు చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఇక అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. అటు జగన్ అనర్హతపై ఏబిఎన్ లో ప్రత్యేక కథనం ప్రసారమైంది. గవర్నర్ ప్రసంగం రోజున అసెంబ్లీకి హాజరవడం వల్ల అనర్హత ఓటు నుంచి తప్పించుకున్నట్లు కాదని ఆ కథనంలో స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం జరిగిన సమయం కేవలం కస్టమరీ సెషన్ మాత్రమేనని, అది వర్కింగ్ డే కాదని అసెంబ్లీ సెక్రటేరియట్ తెలియజేసింది. దీంతో న్యాయ నిపుణులను సంప్రదించిన వైసీపీ నేతలు కంగుతిన్నారు. మంగళవారం దీనిపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం కూడా వారిని పునరాలోచనలో పడేటట్లు చేసినట్లు తెలిసిందే. న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత మరో రోజు అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేయాలని డిసైడ్ అయినట్లు సమాచారం. అవసరమైతే బడ్జెట్ పై కూడా జగన్ మాట్లాడాలని నిర్ణయించుకుంటున్నట్లు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. ఒక సభ్యుడు వరుసగా 60 రోజుల పాటు అసెంబ్లీకి హాజరు కాకపోతే రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం సీటు వెకెంట్ అని డిక్లేర్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. ఇప్పుడు దాని నుంచి తప్పించుకునేందుకు మరోసారి అసెంబ్లీకి హాజరు కావాలని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలిసిందే. ఈ నెల 28వ తేదీన బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత మార్చి 1, 2 తేదీలు శని, ఆదివారాలు కావడంతో సభకి సెలవు. మళ్లీ 3వ తేదీ సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఆ రోజు వైసీపీ నేతలు సభకు వచ్చి బడ్జెట్ మీద మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని పట్టుబడితే ఎలా ఉంటుంది అనే అంశంపై వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. అయితే అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్న తర్వాత మళ్లీ వెళితే ఎలా అని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసిందే. మొత్తం మీద జగన్ అసెంబ్లీకి హాజరు అంశంపై ప్రస్తుతం వైసీపీ శాసనసభ్యుల్లో సుదీర్ఘ చర్చ ప్రారంభమైనట్లు తెలిసిందే. పలువురు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారని విశ్వసనీయ సమాచారం. న్యాయ నిపుణులతో మాట్లాడిన తర్వాత అసెంబ్లీకి వెళ్లడంపై నిర్ణయానికి రావాలని భావించినట్లు సమాచారం అందింది. ఏదో ఒక సాకుతో అసెంబ్లీకి హాజరై అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి వెళ్లేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని అసెంబ్లీ లాబీల్లో ప్రచారం జరిగింది.